హాయ్ ఫ్రెండ్స్, ఏఐ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 4కి అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసి డిసెంబర్ 2025. ఇప్పటి వరకు ఏఐ న్యూస్ అప్డేట్లు అనేవి ఈ విధంగా ఉన్నాయి. ఫస్ట్ న్యూస్ వచ్చేసి ఓపెన్ ఏఐ నుంచి ఓపెన్ ఏఐ GPT 5.1 న్యూ అప్డేట్ని రిలీజ్ చేసింది. ఇది ప్రీవియస్ వర్షన్స్తో చూస్తే 60% అక్యురేట్గా అయితే పనిచేస్తుంది. దీంట్లో ముఖ్యంగా మనం గమనించాల్సింది సైన్స్ కావచ్చు, కోడింగ్, మ్యాథ్స్ కావచ్చు, ఇది హ్యూమన్ ఎక్స్పర్ట్స్కి ఒక గట్టి పోటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే అంత అక్యురేట్గా ఇది పనిచేస్తుంది. మీరు ఒకటి గమనించినట్లయితే ఎవ్రీ న్యూస్లో మనకు ఓపెన్ ఏఐ గురించి ఒక న్యూస్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ వీక్ అది కొత్త కొత్త అప్డేట్ అనేది తీసుకొస్తుంది. నెక్స్ట్ న్యూస్ ఇది కూడా ChatGPT ఉంటే ChatGPT ఇంకొక కొత్త అప్డేట్ అయితే ఇచ్చింది. ఇదే ChatGPT ఇమేజ్ 1.5 మోడల్. ఇది రిలీజ్ చేసినాక మనకు నానో బనానా కంటే ఇంకా పవర్ఫుల్గా అయితే ఇది వర్క్ అవుతుంది. ఎలా అంటే ఇది మీకు ఏం కావాలంటే అది ఇమేజ్ని క్రియేట్ చేసి ఇస్తుంది. అలాగే బెస్ట్ క్వాలిటీ, అలాగే ఎటువంటి వాటర్ మార్క్ లేకుండా ఇమేజ్ని క్రియేట్ చేసి ఇస్తుంది. మీరు వీటిని యూజ్ చేశారా? అండ్ ChatGPT తీసుకొచ్చిన కొత్త AI ఇదే ఇమేజ్ 1.5 అలాగే నానో బనానాకి రెండు దీంట్లో కంపేర్ చేసి మీకు ఒకవేళ వీడియో కావాలంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మీకు అదే తీసుకొస్తాను. అండ్ ఈ అప్డేట్తో చూసుకున్నట్లయితే నానో బనానాకి పెద్ద దెబ్బనే పడిందని చెప్పొచ్చు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ChatGPT నుండి ఇది ఇప్పుడు మనకు యాప్స్తో కూడా కనెక్ట్ అవుతుంది. అంటే స్పాటిఫై, జిలో లాంటి యాప్స్తో కనెక్ట్ అయితే అయ్యింది. మీరు ఒకవేళ ఏదైనా సాంగ్స్కి సంబంధించిన ప్లేలిస్ట్ని మొత్తం క్రియేట్ చేయాలంటే జస్ట్ ChatGPTని అడిగితే సరిపోతుంది, అది క్రియేట్ చేసి ఇస్తుంది. ఒకవేళ మీరు ఏదైనా హోమ్స్ని ఇట్లా వెతకాలన్నా సరే ChatGPTని మీరు అడిగితే సరిపోతుంది, అదే మీకు డైరెక్ట్ వెతికి మరియు చూపిస్తుంది. ఇలా టోటల్ గా యాప్స్ కూడా ఈ ChatGPTని అయితే కనెక్ట్ అయితే చేస్తున్నారు. సో ఇది ఒక మంచి మూవ్ అని చెప్పొచ్చు. మనకు ఎక్కువ సర్చింగ్ అనేది లేకుండా కొంచెం ఫ్రీగా అయితే అవుతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి డిస్నీ నుంచి. అంటే డిస్నీ ఓపెన్ ఏఐలో ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ అయితే చేసింది. 1 మిలియన్ అయితే ఇన్వెస్ట్ చేసింది. ఎందుకంటే దీంట్లో డిస్నీలో ఉన్న క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో మనకు చాలా క్యారెక్టర్స్ అయితే ఉంటాయి దాంట్లో, లైక్ ఐరన్ మ్యాన్, మిక్కీ మౌస్ ఇలా ఉంటాయి కదా. ఈ క్యారెక్టర్స్తో మీరు సోరా ఏఐలో వీడియోస్ని క్రియేట్ చేసుకోవచ్చు అని యాక్సెస్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. సో మీరు అలాంటి ఇప్పుడు కార్టూన్ వీడియోస్ కావచ్చు అవన్నీ కూడా మీరు ఫ్రీగా ఒక డాక్యుమెంట్స్ని క్రియేట్ చేసుకోవడానికి దీంట్లో వీలు ఉంటుంది. ఇప్పుడు మీరు ఒకసారి ట్రై చేయకపోతే ఇప్పుడే వెళ్ళి ఈ అప్డేట్ని ఒకసారి చెక్ చేయండి. ఈ అప్డేట్ వచ్చేసి క్రియేటర్లకు చాలా గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు ఈ అప్డేట్తో మీరు ఏవైనా క్రియేట్ చేసి యూట్యూబ్లో సక్సెస్ కావచ్చు. నెక్స్ట్ న్యూస్ ఇప్పుడు ఇది ఒక ఇంపార్టెంట్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు గూగుల్ హెల్త్ డెవలప్ చేసిన ఒక కొత్త ఏఐ వచ్చేసి మనం మనుషుల కంటే 100 times బెటర్ అండ్ అక్యురేట్గా అయితే పనిచేస్తుంది. 99.9% మనకు స్టార్టింగ్లో ఉన్న క్యాన్సర్స్ కావచ్చు అవన్నీ కూడా ఈజీగా కనిపెట్టేస్తుంది అనేసి ప్రూవ్ అయితే అయిపోయింది. ఈ టెక్నాలజీ త్వరలోనే అన్ని హాస్పిటల్కి అయితే తీసుకురాబోతున్నారు. సో దీనివల్ల చాలా మంది ప్రాణాలు నిలబడతాయి. ఎందుకంటే స్టార్టింగ్లోనే ఇది ఇలా కనిపెట్టిందంటే వాళ్ళు స్టార్టింగ్లోనే దానికి కావాల్సిన మెడికల్స్ అన్ని తీసుకుంటారు కాబట్టి వాళ్ళు హెల్తీగా అయితే ఉంటారు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి గూగుల్ ఉంటే గూగుల్ కూడా అసలు అప్డేట్స్ వాళ్ళు అస్సలు తగ్గట్లేదు. ఎందుకంటే ఇప్పుడు గూగుల్ కూడా కొత్త అప్డేట్ తీసుకొచ్చింది. అదే Gemini 3+. దీన్ని లాంచ్ అయితే చేసింది. ఇది చాలా ఫాస్ట్గా అయితే పనిచేస్తుంది. అలాగే CC అనే కొత్త ఏజెంట్ని కూడా ఇది ప్రొవైడ్ చేసింది. దీనివల్ల యూజ్ ఏంటంటే మీరు డైలీ షెడ్యూల్ ఉంటుంది కదా, వాటిని మొత్తం ఇదే చూసుకుంటుంది. అలాగే మీకు ఏవైనా పనులు ఉన్నా సరే మొత్తం కూడా ఇదే చూసుకుంటుంది. సో ఈ అప్డేట్ వల్ల మనకి ఒక ఏజెంట్ లాగా అయితే ఇది పనిచేస్తుంది. సో ఈ అప్డేట్ ని ఒకసారి చెక్ చేయాలంటే డైరెక్ట్ అఫీషియల్ గా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి Canva నుంచి. Canvaలో బ్రాండ్ వాయిస్ అనేసి కొత్త అప్డేట్ అయితే వచ్చింది. ఇది మీ థంబ్నెయిల్ స్టైల్ ని కావచ్చు, అలాగే మీ టెక్స్ట్ స్టైల్ ని మొత్తం నోట్ చేసుకుంటుంది. నెక్స్ట్ టైం మీరు క్రియేట్ చేసినప్పుడు ఆ థంబ్నెయిల్ స్టైల్ ని కావచ్చు, ఆ టెక్స్ట్ ని కావచ్చు, మొత్తం దానికి రిలేటెడ్ గానే నెక్స్ట్ టైం రెడీగా అయితే చేసి ఇస్తుంది. సో ఈ అప్డేట్ వల్ల మీ స్టైల్ అది అర్థం చేసుకొని మీకు కావాల్సిన ఏదైతే థంబ్నెయిల్ కావచ్చు, మీకు కావాల్సిన డిజైన్ని అది ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ అప్డేట్ ఎవరైతే క్రియేటర్స్ కావచ్చు, డిజైనర్స్ కావచ్చు, వాళ్ళకి ఒక మంచి అప్డేట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి యూట్యూబ్ నుంచి. యూట్యూబ్ క్రియేటర్స్కి ఒక హెల్ప్ఫుల్ అప్డేట్ అని చెప్పొచ్చు. అయితే ఇది వచ్చేసి కామెంట్ సమరైజ్ అయితే చేస్తుంది. అంటే మీరు కామెంట్స్ చాలా అయితే వేల కొద్ది కామెంట్స్ వచ్చాయనుకోండి, వాటి అన్నిటిని మీరు చదవాలంటే చాలా టైం తీసుకుంటుంది. అందుకనే ఇప్పుడు ఈ అప్డేట్ వల్ల మొత్తం సమరైజ్ చేసి మీరు వాళ్ళకి ఏం డౌట్స్ ఉన్నాయి
ఉన్నాయి అండ్ దాంట్లో మెయిన్ డౌట్స్ ఏవి అనేది కూడా మొత్తం సమరైజ్ చేసి మీకు ఇస్తుంది. దీనివల్ల చాలా టైం సేవ్ అవుతుంది. అలాగే మీ ఆడియన్స్ మీకు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, దేని గురించి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు అనేది కూడా తెలుస్తుంది. సో ఈ అప్డేట్ క్రియేటర్స్కి చాలా యూస్ఫుల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి గూగుల్ ఫొటోస్ నుంచి. దాంట్లో కొత్త అప్డేట్ అయితే వచ్చింది, అదే AI ఎరేజర్ 2.0. ఇది మనకు పాత దాంతో పోలిస్తే 10 times బెటర్గా అయితే వర్క్ అవుతుంది. అంటే మనము బ్యాక్గ్రౌండ్ ఏమైనా రిమూవ్ చేయాలన్నా, పర్సన్స్ రిమూవ్ చేయాలన్నా, ఏమైనా థింగ్స్ రిమూవ్ చేయాలన్నా కూడా ఈ అప్డేట్ని యూజ్ చేసుకోండి, ఈ టూల్ని యూజ్ చేసుకోండి, మీరు చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. అంతేకాదు దీంట్లో మీరు ఏమైనా రిఫ్లెక్షన్స్ కావచ్చు, ఇంకా ఏమైనా షాడోలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు డైరెక్ట్ మీరు గూగుల్ ఫొటోస్ నుంచే. సో ఈ అప్డేట్ని మీరు ఇంతవరకు చెక్ చేశారా? ఒకవేళ చెక్ చేయకపోతే ఇప్పుడు వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఆ అప్డేట్ ఎలా ఉందో కూడా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మ్యూజిక్ క్రియేటర్స్కి ఇది ఒక పండగ అని చెప్పొచ్చు. ఎందుకంటే సునో AI కొత్త అప్డేట్ తీసుకొచ్చింది V4.5 అనేసి. దీంట్లో మీరు జస్ట్ 2 minutesలోనే 4 minutes సాంగ్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అది కూడా విత్ ఆడియో ప్లస్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నితో కమెంట్ చేసి మీరు దీన్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇది మీకు ప్రొఫెషనల్ స్టైల్లో జనరేట్ చేసి ఇస్తుంది. సో ఎవరైతే యూట్యూబ్కి సాంగ్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో, సాంగ్స్ పెట్టాలనుకుంటున్నారో వారికి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. దీంట్లో క్రియేట్ చేసిన సాంగ్స్ డైరెక్ట్ మీరు యూట్యూబ్లో కూడా పబ్లిష్ చేసుకోవచ్చు. ఇది ఎవరైతే మ్యూజిక్ లవర్స్ ఉంటారో, మ్యూజిక్ క్రియేటర్స్ ఉంటారో వారికి ఒక బెస్ట్ గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడే వెళ్ళి ఒకసారి మీరు ఏమైనా క్రియేట్ చేశారనేది చెక్ చేసుకోండి. అలాగే మీకు కావాల్సింది కూడా క్రియేట్ చేసుకోండి. సో ఇవి టోటల్గా ఈ వీక్ వచ్చిన అప్డేట్స్, మెయిన్ అప్డేట్స్. సో ఈ అప్డేట్స్లో మీకు ఏది యూస్ఫుల్గా ఉంది అండ్ మీకు ఏది ఇంట్రెస్టింగ్గా ఉందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఏవైతే కొత్త టాపిక్స్ ఏమైనా కావాలంటే మొత్తం ఖచ్చితంగా కింద కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోదు. ఎందుకంటే ఎవ్రీ వీక్ మనకు 3 videos వస్తాయి. దాంట్లో మనకు సాటర్డే రోజు AI న్యూస్ వస్తుంది, అది మీకు తెలిసిందే. అండ్ ఎవ్రీ 2 videos అనేవి మీకు కావాల్సిన వీడియోస్ అయితే నేను తీసుకొస్తాను ఉంటాను. సో ఇంకా ఆ వీడియోస్కు మిస్ చేసుకోవద్దంటే ప్రతి ఒక్కరు మన ఛానల్ని సపోర్ట్ అయితే చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.